79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయ ప్రాంగణం వద్ద తహసీల్దార్ సుబ్బయ్య, పోలీస్ స్టేషన్ వద్ద సిఐ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ పార్వతి, ఎంపీడీఓ శ్రీహరి, వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత పలు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి, విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చిందో వివరించారు. స్వాతంత్ర దినోత్సవం రావడానికి కారకులైన మహాత్ముల సేవలను వారు స్మరించుకున్నారు. जातीय गीत शुरू कर। हमारा विजयी विश्व तिरंगा साने वाला, प्रेम सुधा सरसाने वाला, प्रेम सुधा सरसाने वाला, पंजाब सिंधु गुजरात। विजयी विश्व तिरंगा प्यारा। सावधान, ब्रेक, विमान शुरू कर। विमान 15 अगस्त परेड डिस्काउंट के लिए आज्ञा प्रदान करें। रेड Attention. అనేక మంది పోరాట యోధులు, స్వతంత్ర సమర యోధులు పోరాడి మనకి స్వతంత్రాన్ని సాధించిన సందర్భంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మనం కూడా భవిష్యత్తులో మనతో పాటు ఉన్న అందరికి కూడా సహాయ సహకారాలు అందించి మంచి మనసుతోటి అందరితో మెలిగి అందరికి కూడా మనం సహాయపడుతూ మనం అభివృద్ధి చెందుతూ అందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలనే సందర్భంగా అందరిని కోరుకుంటున్నా. అదేవిధంగా పిల్లలు మీరు కూడా మంచి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని బాగా చదివి, కష్టపడి చదివి మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అందరికి కూడా మరొకసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, దానికోసం ఎంతమంది తమ జీవితాలని, తమ ఆస్తుల్ని, సర్వస్వాన్ని త్యాగం చేశారు, ఎలాంటి పోరాటాలు చేశారు, అవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశాలు అభివృద్ధి చెందేదానికి, ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఉన్నతంగా జీవించేలాగా ఉండేదానికి సర్వస్వతంత్రంగా ఆ దేశ పరిపాలన సాగాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలిస్తుంటే
వారందరి నుంచి ఆ చెర నుంచి మన ప్రజల్ని విడిపించాలని, మనం స్వతంత్రంగా మనం ఎదిగేదానికి మనల్ని మనమే పరిపాలించుకోవాలని చెప్పి దేశం మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా పోరాటాలు చేసి అంతిమంగా మనకి స్వాతంత్రం సాధించారు. ఆ స్వాతంత్ర ఫలాలనే మనం అనుభవిస్తూ ఉన్నాం. పిల్లలందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకునే మనసులో మీరు ఈ దేశంలో మీరు ఈరోజు మనం అనుభవించేటువంటి సౌకర్యాలు, హక్కులు, వీటితో పాటుగా బాధ్యతలు మనం ఎలా ఉండాలి అనేది కూడా ఖచ్చితంగా బాధ్యత తెలుసుకుంటేనే మీరు హక్కులు క్లెయిమ్ చేయగలుగుతారు. నాకు అది కావాలి అని అడిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలనేది కూడా నీకు తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మీ బాధ్యతలు కూడా తెలుసుకోవాలని చెప్పి మీరందరూ చక్కగా చదువుకొని వివిధ రంగాల్లో భారతదేశం గర్వించేదగ్గ స్థాయిలో శాస్త్రవేత్తలుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా, ఉన్నత స్థాయి ఉద్యోగస్తులుగా, వ్యాపారవేత్తలుగా, మంచి కుటుంబ పెద్దలుగా మీరందరూ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు బాగా చదువుకోవాలి అంటే, బాగా తెలివితేటలు ఇంప్రూవ్ కావాలి అంటే ఆరోగ్యం కావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కగా ఆటలు ఆడాలి, అన్ని విషయాలు స్నేహితులతో షేర్ చేసుకోవాలి, కలిసి ఉండాలి. కాబట్టి మీరు చదువుతో పాటు చక్కగా ఆడుకొని మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని దాని ద్వారా మీ ఐక్యూ లెవెల్స్ కూడా పెంచుకొని జీవితంలో మీరందరూ ఉన్నతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పోలీస్ శాఖ తరపు నుంచి పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా అందరికి కూడా నా నమస్కారములు. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. పూర్తి హక్కులు మాత్రం 1950లో వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటికి అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుంది. కాబట్టి ఈ ఆగస్టు 15 అనేది అందరం కూడా ఒక పండగలాగా జరుపుకోవాల్సిన పండగ ఇది. ఎందుకంటే కుల మతాలు లేకుండా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేది ఇది ఒక పండగ. కాబట్టి అందరూ కూడా త్యాగమూర్తులు అందరికి కూడా స్మరించుకుంటూ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల పరిషత్ అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, ఎంపీటీసీ సభ్యులకు అందరికీ నమస్కారము. మరి విద్యార్థులందరికీ మా ఆశీస్సులు. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కోరిన విధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మరియు వికసిత భారత్ కార్యక్రమాల్లో భాగంగా 2047వ సంవత్సరానికి 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి భారతదేశం అనేది పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అభివృద్ధించాలని, మరి యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలని, వారు ముందుకు వస్తేనే మనకి ఈ స్వతంత్రానికి దక్కిన ఫలితం అనేది దొరుకుతుంది. మనకి భారతదేశ స్వతంత్రం రావడానికి కారణమైన అందరూ మహానుభావులు మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. వారి త్యాగ ఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి వారందరికీ మరోసారి మనము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. గత ఎన్నో 350 సంవత్సరాలు బానిస బ్రతుకు నుంచి ఎంతోమంది మహానుభావులు, త్యాగమూర్తులు వాళ్ళ ధన మాన ప్రాణాలన్నీ కూడా పణంగా పెట్టి మనకు ఈరోజు స్వాతంత్రాన్ని మనకి తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు మన హక్కు, మన వాక్ స్వాతంత్రం అని మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ అప్పుడు బానిస బ్రతుకులు బ్రతికి వారి ప్రాణాలన్నీ కూడా ప్రాణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా మనం చెప్పుకుంటాము, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి అంటారు. అదేవిధంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి కలిగి జీవించాలి. మనకు ఎంతో పోరాడి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనకు మహానుభావులు అందించారు. ఇలాంటి స్వాతంత్రాన్ని మనం ఎంతో బాధ్యతగా దేశభక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా మసులుకోవాలని కోరుకుంటున్నాను. కార్ జోన్ మా కస్టమర్లకు, సింహపురి ప్రజలకు, జిల్లా అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. కార్ జోన్ ద అల్టిమేట్ కార్ డెకర్స్ కరెంట్ ఆఫీస్ సెంటర్, దర్గామిట్ట, నెల్లూరు.